హాయ్, హలో, నమస్తే. ఒరేయ్ బ్రహ్మంగా, నీకు నోరు అదుపులో ఉండదురా? ఊరికే అదుపులో ఉండదా నీకు? ఒరేయ్ ఆపరా. అది వీపు అనుకున్నావా, డ్రమ్ అనుకున్నావా? శివముని డ్రమ్స్ వాగించినట్లు వాగిస్తున్నావురా. నడుము విరిగిపోయేలా ఉందిరా. రే వదలరా బాబు, వదలరా. 1 సెకండ్ ప్లీజ్, 1 సెకండ్ రా. ఏంట్రా ఏమన్నావు? నా వల్ల నువ్వు దొరికిపోయేలా ఉన్నావా? నేను నోరు జారి వాడి దగ్గర నిన్ను ఇరికించేలా ఉన్నానా? ఇంకా బుద్ధి లేకుండా ఇరికించేలా ఉన్నానా అని అంటావేమిట్రా? ఏదో నా తెలివితేటలతో మేనేజ్ చేశాను, లేదంటే ఈ పాటికి అడ్డంగా దొరికిపోయి ఉండేవాడిరా. ఆహాహాహాహా, ఎందుకురా రోయ్ పిచ్చోళ్ళ నవ్వుతావు? తెలివితేటలని నువ్వు జోకులేస్తుంటే నవ్వకుండా, నవ్వు రాకుండా ఎలా ఉంటుందిరా? తెలివితేటలంట. ఓ మై గాడ్, తెలివితేటలంట. రేయ్ బ్రహ్మం, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాలు కాదురా, నిజం చెప్తున్నాను రా. నీకు మహాభారతం శకుంతాత కంటే ఎక్కువ తెలివితేటలున్నాయని నువ్వు అనుకుంటున్నావురా. అసలు నీకు బుర్రే లేదా? ఏ నోరు మొయ్యి. సరే, వాడి ఫోన్లో ఎవరినో పట్టుకోవాలన్నాడే, ఎవరినిరా? ఒరేయ్ నువ్వు భలే జోకులేస్తావు. ఇంకెవరినిరా? నిన్నే. పాము ముంగీసల్లాగా అంత ప్రియమైన శత్రుత్వం నీతోనే కదరా. ఏయ్ ఫోటోలు పంపానంటున్నాడు రా, సీరియస్గా వెతకండి అంటున్నాడు రా. అంటే వాడికి ఏదో బలమైన క్లూ దొరికినట్లుందిరా రే. ఒరేయ్ రవితేజ, పంటి నొప్పి వచ్చినా పాపాలు చేసినా ప్రశాంతంగా ఉండలేరురా. సరే, నువ్వు పోయి వాడి దగ్గర ఏమైనా ఫోటోలు దొరుకుతాయేమో ట్రై చేయరా బాబు. ఏంద్రా నేను తెచ్చేది తిరునాళ్ళలో జారు మిఠాయి. నేను పోయి వాడి దగ్గర ఫోటోలు అడిగాను అనుకో, మొదట నన్ను లాగి పెట్టి గొయ్యమనిపించేలా పాల్గొడతాడు. ఆల్రెడీ అన్నిటి మీద నా చేతి వేలముద్రలు ఉన్నాయని భయపడి చస్తున్నాను రా దేవుడా. అది చాలనట్టు నువ్వు నా చేత నేరాల మీద నేరాలు చేయిస్తున్నావురా. డబ్బులిచ్చి కుక్క పిల్లను కొనుక్కున్నట్టు జీతమిచ్చి నన్ను బలిపశును చేస్తున్నావురా. రే నన్ను వదిలేరా, నీకు 2 చేతులు దండం పెడతారా. ఓయమ్మో ఓర్నాయనో, ఈడు నన్ను వదిలే మాది లేడురో, నా వల్ల కాదురా స్వామి.